థ్యాంక్ యూ లాడ్. నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసు. నేను బరుకెడ్నాకి వచ్చి 8 సంవత్సరాలు అయ్యిందండి. నేను బరుకెడ్నాకి రాకమునుపు నేను ఫుల్గా తాగుతూ ఉండేవాడినండి. పాన్పరాకులు గుట్కాలు నవ్వులుతూ ఉండేవాడినండి. నేను నా భార్య పిల్లల్ని సరిగ్గా చూసుకునేవాడిని కాదండి. ఇప్పుడు అబద్ధాలు ఆడటం, మందు తాగటం, గుట్కాలు తినటం ఇదే పని అండి. నేను బరుకెడ్నాకి వచ్చిన తర్వాత చాలా మార్చుకున్నానండి. దీపమ్మ గారిలో పరిశుద్ధాత్మ వచ్చి వాక్యం చెప్తున్నప్పుడు నాలో భయం కలిగి నేను ఈ దురలవాట్లన్నీ కూడా మానుకుని చాలా సమాధానంగా ఉండగలుగుతున్నానండి. దీనికి అంతటికీ కారణం లార్డ్ వాక్యము దీపక్క శ్రీనివాసేనండి. థ్యాంక్ యూ లార్డ్. నమస్కారం అండి. నేను బరుకు రానప్పుడు నా లైఫ్ ఎలా ఉండేది అనేది మీతో షేర్ చేసుకుంటానండి. ఎలా అంటే నా లైఫ్లో అబద్ధం అయితే ఉండేదండి, యాసదారిని ఉండేదండి, కోపంతో ఉండేదాన్ని. ఎవరేం మాట అన్నా నేను రిసీవ్ చేసుకునేదాన్ని కాదండి. ఎలాగంటే నేనే కరెక్టు, నేను మాట్లాడిందే కరెక్టు, ఎదురోళ్ళు మాట్లాడింది ఎలా తీసుకునేదాన్ని అంటే వాళ్ళు రాంగ్ మాట్లాడారు అన్నది ఉండేదండి. నేను బరుకు వచ్చాక ఆ మెసేజ్ వాక్యం విన్నప్పుడు ఎలాగంటే శ్రీనివాస్ అన్న, దీపక్క నాకు వాక్యం విన్నప్పుడు నాకు అయితే భయం వేసేదండి. అమ్మో, నేను ఇన్ని రోజులు బట్టి ఏ జీవితం జీవించాను అన్నది, ఏం లైఫ్ జీవించాను అనేది అయితే నాకు భయం వేసి, ఎందుకంటే నా భర్తనే నేను అసలు సరిగ్గా చూసేదాన్ని కాదండి, నేను పట్టించుకునేదాన్ని కాదండి. నేను ఎప్పుడైతే ఆ ట్రూత్ అన్నది వాక్యము నాకు ముందు పెట్టి ఆయన చెప్తున్నప్పుడు, దీపక్క అవును కదా, నేను ఇలా ఉండకూడదు కదా, ఇన్ని రోజులు నేను ఇంత యజ్బేలు క్యారెక్టర్లోనే ఉండిపోయాను, నేను మార్చుకోలేని స్వభావంతో ఉండిపోయానని ఆ వాక్యం విన్నాక నేను నా లైఫ్లో నేను చేంజ్ చూసుకోగలిగానండి. నేను నా భర్తలో నేను చేంజ్ చూసుకున్నానండి. ఈరోజు మరి కొన్ని వీడియోస్ దీపక్క గురించి పెట్టినప్పుడు అండి ఎలాగంటే అది బాధ అనిపించిందండి. మరి అక్కడ మాకు ట్రూతే చెప్పారు. మాకు ట్రూత్ చెప్పినప్పుడు ఈరోజు నా లైఫ్ బాగుపడింది అంటే ఈరోజు నిజమనేది ఏంటో నేను తెలుసుకుని మంచి జీవితం నేను జీవిస్తున్నాను కాబట్టి మేము మంచిగా మేము ఉన్నామండి. ఈరోజు మరి ఎలీషా ప్రవక్తకి శూన్యమిరాలు కాళ్ళు మొక్కిందండి. కాళ్ళు మొక్కిందంటే ఆమెలో దేవుడు ఆత్మ చూసింది కాబట్టి కాళ్ళు మొక్కింది. అలాగే మేము కూడా దీపక్కలోను శ్రీనివాసంలోను ట్రూత్ మేము చూసాము. దేవుడు ఆత్మ ఉన్నది కాబట్టి ఆమె కాళ్ళు మేము మొక్కాము. ఎప్పుడు మాకు కాళ్ళు మొక్కండి, మాకు దర్శన భాగాలు ఇవ్వండి అని ఇప్పుడు వాళ్ళు అడగలేదండి. మాకు బరుకెడ్న ఫ్యామిలీ ఎలా అంటే శ్రీనివాసన్న, దీపక్క అబద్ధం ఆడితే నీ జీవితం ఇలా ఉంటుంది అని వాక్యం తీసే ముందు పెట్టి నేర్పారండి మాకు. నువ్వు అబద్ధం ఆడావు అంటే ఇంకో నీ లైఫ్ ఇలా ఉంటుంది అని ఒక యజ్బేలుని చూపించేవారు. నువ్వు అబద్ధంలోంచి బయటకు వచ్చావు అంటే వాక్యం చూపించి దావీదు చూపించేవారు. దావీదుకున్న మంచి లక్షణాలు మాకు చూపించి దావీదులాగే జీవించాలి సిమి దావీదును చెప్పేవారు. ప్రతిదీ వాక్యమే మాకు ముందు పెట్టి చూపించారు. మరి ఒక్కొక్క మర్మం తీర్చి చూపించిన ఆవిడ్ని ఒక మెంటల్ ఆవిడగా మీరు చూపించేశారే. మెంటల్ ఆవిడకైతే మరి అంత మర్మమైన వాక్యాలు ఎలా వస్తాయండి? ఈరోజు మేము మా జీవితం బాగుపడ్డదంటే మా ఆత్మీయ తల్లిదండ్రులేనండి. మెంటల్ ఆవిడ పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయండి అంటున్నారే. మరి పిచ్చి అంటే నేను బరుకు వచ్చినప్పుడే నేను నిజంగానండి నేను డిప్రెషన్లో వచ్చానండి. ఎందుకంటే ఏంటి నా లైఫ్ అనేది దాంట్లో నేను వచ్చాను. మరి వచ్చిన దాన్ని నా జీవితము ఈరోజు నేను సంతోషంగా హ్యాపీగా ఉన్నానంటే మరి ఆమె బాగు చేసిందా, ఆమె వాక్యం బాగు చేసింది. మెంటల్ వాళ్ళు అయితే బాగు చేయరు కదండి. మరి ఒక్కసారి మీరు ఆలోచించారా ఆమె ఫ్యామిలీ గురించి? ఆ నైట్తో అలా పెట్టొచ్చండి. మీ ఇంటి పిల్ల అయితే మీరు అలా పెడతారా?
ఆమెకి అత్త ఉన్నది, తల్లిదండ్రులు ఉన్నారండి, వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తట్టుకోగలదురా లేదా అనేది ఒక్క నిమిషం ఆలోచిస్తే మీరు ఇలా చేయాలి. మరి ఆమె వాక్యాలు పెట్టారండి, మాట్లాడుతుంది అన్నారు. ఆమె మాట్లాడిన దాంట్లో ఏమి అబద్ధం ఉందండి? పోనీ మీరు చెప్పండి. అక్కడ వాక్యం తీసే కదా మాట్లాడింది ఆవిడ. పరిశుద్ధాత్మ ఆమెలో వచ్చినప్పుడు ఆయనే బోధింతారో అన్నది వాక్యం ఉంది కదండి. మత్తయి 10:19-20. మరి అందులో ఉన్నప్పుడు ఆ ప్రకారమే కదా ఎలాది దూతలు వచ్చారు అన్నప్పుడు అది కూడా మీరు రాంగ్గా మాట్లాడుతున్నారండి. ఎలాది దూతలు వచ్చారంట అని. మరి అది నిజమే కదండి. ఎలాది దూతలతో ఆయన కిందకు వచ్చాడు. కిందకు వచ్చి ట్రూత్ అనేది మాకు బోధిస్తున్నారు. ఆ బోధ మేము విన్నాం కాబట్టే ఈరోజు నాలో చెడు గుణం నేను తీసి నేను మాట్లాడగలుగుతున్నాను అంటే ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ నాకు బోధించింది కాబట్టి నాలో నేను చెడు గుణం నేను తీసి ఈరోజు నిజంగానండి మీకు రాసి నేను ఇస్తానండి. ఎందుకంటే నా లైఫ్లో నేను ఎంత సంతోషంగా ఉన్నాను అంటే శ్రీనివాస్ అన్న, దీపక్క నా ఆత్మీయ తల్లిదండ్రులు. థ్యాంక్ యూ లార్డ్.